ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్స్ కొత్తగా వింతగా జరుగుతున్నాయి. తమ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర విచిత్రమైన కొత్త దారులు వెతుక్కుంటుంటారు. కొంతమంది కాలేజీలకు, హోటల్స్కి, మాల్స్కి, చివరికి రోడ్లపై, ట్రైన్స్లో ఇలా చాలా విధాలుగా సినిమా ప్రమోషన్స్ చేస్తూ తమ సినిమాలకి కొత్త రకం పబ్లిసిటీ చేస్తున్నారు. తాజాగా ఓ హారర్ సినిమా మూవీ యూనిట్ ఒక అడుగు ముందుకేసి సరికొత్తగా ఆలోచించింది. టాలీవుడ్ చరిత్రలోనే కనీ విని ఎరగని విధంగా శ్మశాన వాటికలో సినిమా టీజర్ను లాంచ్ చేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మరి ఆ మూవీ ఏంటో, దాని కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ హావ్ ఎ లుక్. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. టాలీవుడ్లో భయపెట్టే హారర్ సినిమాలు చాలానే వస్తున్నాయి. కొన్ని కల్పిత కథలుంటే, మరికొన్ని రియల్ లైఫ్లో జరిగిన కథల ఆధారంగా తీస్తున్న మూవీస్ కూడా వస్తున్నాయి. అయితే అలాంటి సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ చిత్ర విచిత్రమైన ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నమే ఇదిగో ఈ మూవీ మేకర్స్ చేశారు. త్వరలో రాబోయే ఓ హర్రర్ సినిమాకి టీజర్ లాంచ్ ఈవెంట్ని హైదరాబాద్ బేగంపేట శ్మశానంలో చేయనున్నట్లు ప్రకటించారు. ఆల్రెడీ శ్మశానం లొకేషన్ కూడా చూసి వచ్చారంట మూవీ మేకర్స్. అయితే ఆ సినిమా మరేదో కాదు, తెలుగమ్మాయి అంజలి నటిస్తున్న గీతాంజలి మూవీ సీక్వెల్. గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ సినిమా టీజర్ లాంచ్కు శ్మశానంలో ఏర్పాట్లు చేసుకున్నారు చిత్ర యూనిట్. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ ప్రేక్షకులకు తెలుగమ్మాయి అంజలి సుపరిచితమే. షాపింగ్ మాల్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ సినిమాలతోనే మంచి పేరు, గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో 2006లో వచ్చిన ఫోటో అనే చిత్రంతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ పెద్దగా ఆడియన్స్ని ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, మసాలా సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2014లో వచ్చిన కామెడీ అండ్ హర్రర్ బ్యాక్డ్రాప్లో వచ్చిన గీతాంజలి సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు గీతాంజలి సినిమాకు సీక్వెల్గా వస్తున్న సినిమాతో అంజలి మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టాలీవుడ్ హీరోయిన్ అంజలి లీడ్ రోల్లో నటించిన గీతాంజలి సినిమా తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు. కామెడీ అండ్ హారర్ బ్యాక్డ్రాప్ అలరించిన ఈ సినిమాకు సీక్వెల్గా గీతాంజలి మళ్లీ వచ్చిందన్న టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీకి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లేను అందించనున్నారు. ఈ సీక్వెల్ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై ఒక్కసారిగా భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీకి సంబంధించిన టీజర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ ఈవెంట్ ఫిబ్రవరి 24న నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే సరికొత్తగా బేగంపేట శ్మశాన వాటికలో టీజర్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ ఈవెంట్ బేగంపేట శ్మశాన వాటికలో శనివారం రాత్రి 7 గంటలకు లాంచ్ చేయనున్నట్లు తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శ్మశాన వాటికలో టీజర్ లాంచ్ ఏంట్రా అంటూ నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది టాలీవుడ్ చరిత్రలోనే ఎవ్వరూ కని విని ఎరగని విధంగా ఈ ఈవెంట్ను శ్మశాన వాటికలో నిర్వహించడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.